హాయ్ అండి. ఈరోజు మనము ఎముకలకి బలాన్నిచ్చే మినపజావని ఎలా చేయాలో చూద్దామండి. ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది మినపజావ అనేది. దాన్ని ఎలా చేయాలి, దానికి ఏమేమి కావాలనేది అయితే ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి మినపగుళ్ళు తీసుకున్నాను నేను. ఇవి వీటినైతే కనుక బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి పచ్చివి. ఒక గ్లాస్ అనే తీసుకున్నాను నేను. తర్వాత దానికి బెల్లం కావాలి. ఫ్లేవర్ కోసమని ఇలాచీ కూడా కొట్టేశాను. సాల్ట్ సరిపడంత. ఇదిగోండి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత వీటిని చల్లార్చి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా, వేగిన తర్వాత ఇవి పక్కకు పెట్టాను, ఆరబెట్టి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్గా. ఇదిగోండి చూసారుగా, ఇదిగో ఇలా పట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనము మినపజావ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవ్వండి, ఒక గిన్నె తీసుకొని ఇవ్వండి ఇలా వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం రాగి జావ చేసుకుంటాం కదండి, సేమ్ అలానే. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. ఇదిగోండి వాటర్ పెట్టుకున్నాను. దీనికి క్వాంటిటీ అంటూ ఏమి ఉండదండి. వాటర్ కొంచెం పల్చగా చేసుకోవాలంటే ఎక్కువ వాటర్ కావాలి, కొంచెం చిక్కగా చేసుకోవాలంటే తక్కువ వాటరు. దీనికి ఇన్ని వాటర్కి కొంచెం అంత సాల్ట్, కొంచెం బెల్లం సరిపోతుందండి. బెల్లం ఎందుకు యూజ్ చేస్తాం పర్టికులర్గా దీనిలో అంటే, పిల్లలకి ఎముకల పుష్టి బాగా వస్తుందండి దీనివలన. బెల్లం తినడం వలన కండ పుష్టి అనేది బాగుంటుంది. దానికోసం అని చెప్పి మనము పాతకాలం నాటి నుంచి కూడా బెల్లం ఒకటే యూజ్ చేస్తాము. ఇవ్వండి ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఇలా కాగే వాటర్లో వేసేసుకోవాలి. వాటర్లో ఇలా వేసేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. ఇద్దండి, కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి దీన్ని కూడా. ఇందాక మనం చూపించిన విధంగా ఇక బెల్లం వేసుకోవాలి. ఇంత అయితే సరిపోతుంది బెల్లము. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇదిగోండి ఇలా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ఇచ్చేటప్పుడు పిల్లలకి ఇది కూడా 1 కప్పు ఇస్తే కనుక వాళ్ళు ఎనర్జీగా ఉంటారండి, డే మొత్తం యాక్టివ్గా ఉంటారు. ఇదిగోండి చూపించిన విధంగా తెరులుతూ ఉండాలి. లోపల మినపది ఇందాక మిక్సీ పట్టి పోసుకున్నాం కదండి, ఏమన్నా పలుకుంటే కూడా ఉడుకుతూ ఉంటుంది. ఈ బెల్లం కరుగుతూ ఉంటుంది. ఎందుకు ఎస్పెషల్లీ మినపజావని మనము తీసుకుంటున్నాము అంటే కనుక, ఆపరేషన్ చేయించుకున్న లేడీస్ ప్రతి ఇంట్లో ఉంటారు కదండి, సర్జరీలు అయిన వాళ్ళు, సిజేరియన్స్ అయిన వాళ్ళు, వాళ్ళకి వెన్నెముక బలం కోసం అండి. ఎస్పెషల్లీ మనం ఇంకా చిన్నపిల్లల కంటేనేమో వాళ్ళకి రేపటి నాడు గేమ్స్కైనా దేనికైనా పార్టిసిపేట్ చేయాలంటే చూడండి. ఇదిగోండి ఇలా పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోవడానికి వీలుగా. దీన్ని ఇదిగోండి మినపజావ రెడీ అయిపోయిందండి. పిల్లలకి రోజు మార్నింగ్ ఈ కప్పుతో 1 కప్ ఇస్తే చాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.